సో ఎస్టర్డే క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో క్లియర్ కట్గా మన డెఫినేషన్స్ యాజ్ యూజువల్ థియరీ యాజ్ యూజువల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి, సో కంపెనీ మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి, కంపెనీ కోడ్స్ ఎలా క్రియేషన్ చేయాలి, బిజినెస్ ఏరియాస్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి, కంపెనీ కోడ్ని కంపెనీకి ఎలా అసైన్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేద్దాం. థియరీ యాజ్ యూజువల్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో చేశారండి, నిన్నటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేశారా 6? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పుష్ప గారు, నాగేష్ గారు? ఒక డౌట్ వచ్చింది సార్ బిజినెస్ ఏరియా గురించి. చెప్పండి. నేను బిజినెస్ ఏరియాని 2 తీసుకున్నాను సార్. బిజినెస్ ఏరియా ఫ్రమ్ బెంగళూరు, బిజినెస్ ఏరియా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి పొజిషన్ లోన నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు బిజినెస్ ఏరియా కోసం అని సెలెక్ట్ చేస్తే హైదరాబాద్ మాత్రం ఇచ్చాను. బెంగళూరుకి నేను కోడ్ అనేది ఇయలే అనమాట, అసలు కోడ్ అనేది. దాన్ని మళ్ళీ పోయి చేద్దామంటే చేయడానికి రావట్లేదు అసలు ఎట్లా అనేది. ఒకటి చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై చేశారు. బిజినెస్ ఏరియాస్ కూడా సేమ్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ BA 1-2 అనేది హైదరాబాద్, BA 1-2 అయిపోయింది, తర్వాత 1-3, 1-4 అట్లా ఇచ్చుకుంటే ఒకటి ఇస్తే 3 వరుసగా 1 by 1 వచ్చేస్తాయి. అదే వస్తుంది సార్, లేదండి. కానీ నేను మామూలుగా కింద ఇవ్వాలి కదా బిజినెస్ ఏరియాలోన. అక్కడ ఏమైందంటే నేను చెప్పేది వినండి. అసైన్ అనేది ఒకటే చేస్తారు, అన్నీ చేయరు. ఇప్పుడు మీరు ఏది బిజినెస్ ఏరియా అసైన్ చేయాలనుకుంటున్నారో దాన్నే చేసుకోండి. ముందు ఒకటి చేసి ఉంటారు, అది మళ్ళీ ఇంకో దానికి సేమ్ రాదు. ఆ ప్లేస్లో ఇది యాడ్ చేసుకోవాలి. ఆ ప్రీవియస్ది తీసేసి ఇప్పుడు మీరు కొత్తది ఏమి అసైన్ చేయాలనుకుంటారో అది అసైన్ చేసుకోవాలి. 2 ఒకటేసారి అసైన్ చేయలేరు. ఓకే, ఏదైనా ఒకటే అసైన్ చేస్తారు. ఓకేనా? ఒక్క కంపెనీకి ఒకటి చేస్తారండి. ఓకేనా? లేదు అంటే 3టికి ఒకటేసారి ఇవ్వచ్చు మనకి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, మాకేం కనిపించడం లేదు. నిమిషం చూడండి. మీరు నిన్న చేసేటప్పుడు బిజినెస్ ఏరియా 3 చేశారు. వినండి చెప్పేది. ఇట్లా TAL1, TAL2, TAL3 ఇవి బిజినెస్ ఏరియాస్. స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఓకేనా? కనబడుతుందా స్క్రీను? ఇంకా రాలేదు సార్, వచ్చింది. ఓకేనా? చూడండి, ఇక్కడ TAL1 ఒకటి ఇచ్చారంటే ఆటోమేటిక్గా 3 దాని కిందనే ఉంటాయి. ఓకేనా? పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత క్రియేషన్ అయిపోయింది. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత TAL1 అని ఇచ్చారనుకోండి, అన్నీ వరుసగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లేదు TAL1 ఒకటి ఇచ్చావు, TAL2 ఇవ్వకుండా ఏదో MAL2నో ZAL2 అని ఇచ్చావు అనుకో, దాని కింద ఇది చూపించదు. లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ గా ఉంది. TAL1, TAL2 అట్లానే ఇచ్చాను నేను కూడా. ఏం చేశారంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చారు కదా బిజినెస్ ఏరియా ఫర్ బెంగళూరు అని, అక్కడ మనము బిజినెస్ ఏరియాని సిటీ అని యాడ్ చేసుకుంటాం కదా కంపెనీ కోడ్ కి. అవును. అక్కడ నేను బెంగళూరుకి మాత్రం యాడ్ చేశాను, అంటే హైదరాబాద్కి మాత్రం చేశాను. బెంగళూరుని మర్చిపోయి వదిలేసాను అనమాట. మళ్ళీ చేద్దామంటే రివర్స్ రావడానికి ఎట్లా రావాలో అర్థం కావట్లేదు. అక్కడికే వెళ్ళండి, అదే పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళి అక్కడ ఏమడుగుతుందంటే నాకు ఆల్రెడీ సేవ్ డేటా అని చెప్పి చూపిస్తా ఉంది, కానీ అది తీసుకోవట్లేదు అనమాట. ఆల్రెడీ సేవ్ అయితే మళ్ళీ తీసుకోదు ఇంకా ఒకసారి. అదే ఒకటి మాత్రం చేశాను, ఇంకోటి చేయలే కదా అని చెప్పి నేను మళ్ళీ కొత్తగా చేయండి, న్యూ ఎంట్రీ చేయండి, అంతే కదా. ఓకే 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 సో నిన్న సార్ ఇంకో చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇది కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది కదా. అవును. ఈ బిజినెస్ ఏరియాకి కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియాని మళ్ళీ అటాచ్ చేసినప్పుడు అసైన్ చేసేదానికి పోతాం కదా సార్, మనం కొత్త క్రియేట్ చేసి
దానివల్ల ఏంటి సార్ యూజ్ అనేది? ఆల్రెడీ బిజినెస్ ఏరియా అయి ఉంటుంది కదా, మన కన్సల్టేషన్ లో చేయడం ఎందుకు? ఆ బిజినెస్ ఏరియా అనేది మీరు 3 క్రియేషన్ చేశారు, ఓకేనా? ఆ 3 క్రియేషన్ చేసిన తర్వాత దాంట్లో ఏ బిజినెస్ ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంది అనేది మనం కన్సల్టేషన్ చేసుకుంటాం సింగిల్గా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 బిజినెస్ ఏరియాలు ఉన్నాయండి, దాంట్లో ఒకటే ప్రాఫిట్లో ఉంది, 2 బిజినెస్ ఏరియాలు లేవు, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తారు, ఆ మూడింటిని ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తారు. ఓకే, హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక అట్లా అది ఆ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ చేస్తారు. కన్సల్టేషన్ అంటే ఏంటి, అన్నిటినీ సింగిల్గా కలపడం. కలిపిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ 3 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఏరియాస్, వాటికి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే కదా మనకి క్లారిటీగా తెలిసేది ఏ బిజినెస్ ప్రాఫిట్లో ఉంది, ఏ బిజినెస్ లాస్లో ఉండేది అనేది. అసైన్ చేయకపోతే ఏ ఏరియాని ఎలా తెలుస్తుంది? ఆ మూడింటిని కలిపి ఒకదానిగా చేశారు. చేసిన తర్వాత ఆ ఒకదానిగా చేసిన దాన్ని మళ్ళీ బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేస్తారు, ఓకేనా? మూడింటి గురించి మనకి క్లియర్గా తెలియడం కోసం, ఏది ప్రాఫిట్లో, ఏ ఏరియా బిజినెస్ ఏరియా ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంది తెలియడం కోసం, ఓకేనా? ఫస్ట్ 3 చేస్తారండి, లేకపోతే 10 అయినా చేస్తారు. నేను ఒక సెకండ్ సార్, బిజినెస్ ఏరియా హైదరాబాద్, బిజినెస్ ఏరియా బెంగళూరు, బిజినెస్ ఏరియా చెన్నై అని పెట్టాం అనుకోండి సార్. ఆ మూడింటిని మళ్ళీ ఆ 3 ఒక సింగిల్ గా మొత్తం 3 సింగిల్ 1 by 1 గా కన్సల్టేషన్ లోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా, లేకుంటే ఆ 3 ఆటోమేటిక్ గా కన్సల్టేషన్ లో వెళ్ళిపోతుందా? ఎందుకంటే ఇక్కడ కోర్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, బెంగళూరుకి మనం హైదరాబాద్ అని పెడతాం, HY అని పెడతాము, బెంగళూరుకి BL అని పెడతాము. అసైన్ చేసేటప్పుడు మూడింటికి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేయాలి, ఓకేనా? నిన్న ఆ వీడియో చూసారా మీరు క్లియర్గా? చూసాను సార్, అది మీరు ఒకటే చేశారు కదా, అందువల్ల నాకు అది. ఇక్కడ చూడండి, TAL1 ఇచ్చానా, TAL1, TAL2, TAL3 ఈ మూడిటికి ఏం యాడ్ చేయాలి? టాలీ TALY ఉంది కదా, ఈ మూడిటికి ఇవ్వాలి. ఇక్కడ TALY, TALY మూడిటికి అసైన్ చేస్తున్నానా? ఓకే, అసైన్ అయింది. 3 చూడండి, TALY బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మూడిటికి అసైన్ చేశానా? ఓకే, ఆ మూడిటిని సింగిల్ కన్సల్టేషన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆ మూడిటికి ఆ కన్సల్టేషన్ సింగిల్ ఏదైతే చేశానో దాన్ని మళ్ళీ మూడిటికి అసైన్ చేశాను, మనకి తెలియడం కోసం నీట్గా, ఓకేనా? ఏరియా వైజ్. ఓకే, క్లియర్. సో స్టార్టింగ్లో 1-2 సార్లు వీడియోని చూడండి, నిదానంగా అర్థం చేసుకోండి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ ప్లేసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్, నిదానంగా అర్థం చేసుకోండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, స్లోగా అర్థం చేసుకోండి, స్లోగా. ఓకే, సో యా సార్ సార్ చెప్పండి. సార్ నేను గంగాధర్ సార్. చెప్పండి గంగాధర్. సార్ ఇప్పుడు నేను కంపెనీ క్రియేషన్ చేశాను సార్, నాకు అది ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రావట్లేదు సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రాలేదంటే ఇప్పుడు చూపిస్తాను చూడు, ఓకేనా? ఎందుకు రాలేదని చూపిస్తాను. ఓకే, ఓకే, డన్. ఎక్సెల్ స్క్రీన్ కనబడుతుందా? యా, డన్. ఇది PPT కనబడుతుందా? ఓకే, డన్. ఫస్ట్ చూడండి, యా నిన్నటి వరకు మనం 6 చేసామండి. 6 కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చేసాం. ఓకే, ఆ 6 ఏంటి అని చూసుకుంటే ఇక్కడ చూడండి, డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో టుడే ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఈ కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేద్దాం థియరీ డిస్కస్ చేసిన తర్వాత. ఓకే, చూడండి, యా ఇక్కడ చూడండి, ఫంక్షనల్ ఏరియా అంటే దీనికి టీ కోడ్ వచ్చేసి ప్రజెంట్ FM_ఫంక్షన్, ముందు ఓల్డ్లో వచ్చేసి OKBD దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ ఫంక్షన్ ఏరియా ద్వారా ఏంటి సార్ యూజెస్ అంటే, ఒక క్లయింట్ బిజినెస్లో మనకి N నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి.
ఆర్గనైజేషన్స్ లేకుండా ఏది కూడా ఉండదు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకేనా. సో తర్వాత అదేవిధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా సపరేట్గా ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ వైజ్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి కంపల్సరీగా, ఓకేనా. సో దీనికి కూడా ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. సో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఉంటుందా లేదా 2 months 6 months వరకు ఉంటాయా అనేది కూడా వ్యాలిడేటెడ్ డేట్ కూడా మనకు ఫంక్షనల్ ఏరియాస్లో ఇస్తాడు, ఓకేనా. డిపార్ట్మెంట్ వైజ్ మనం ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయని తెలుసుకోవాలి. సేల్స్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, R&D డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ మనకు ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి, ఓకే. సో దీన్ని మనం ఫంక్షనల్ ఏరియాస్ అంటాం. సో వీటిని ఎలా క్రియేషన్ చేసుకోవాలనేది కూడా మనం చూస్తాం. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OF01. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఒక క్లయింట్ బిజినెస్లో క్యాష్ అనేది ఫ్లో అవుతుందా లేదా, అంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందా లేదా, ఫండ్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, లేదంటే ఎక్స్పెన్సెస్ ఏమైనా జరుగుతున్నాయా, ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. మనకు మెయిన్గా క్యాష్ మన క్లయింట్ బిజినెస్లో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఫండ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయా, ఇన్కమ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతుందా, ఇదంతా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా చూస్తూ ఉంటుంది. మెయిన్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా బిజినెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎంత క్యాష్ వస్తుంది, ఎంత క్యాష్ వెళ్తుంది, ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా చూస్తూ ఉంటుంది. దీని టీ కోడ్ వచ్చేసి OF01. తర్వాత అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి, టీ కోడ్ OF18. సో ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ FM ఏరియా ఇన్ SAP యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ ఇన్ FM ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ FM ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది అసైన్మెంట్. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఏ కంపెనీ కోడ్లో అయితే చేస్తున్నామో ఆ కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఒక కంపెనీ కోడ్లో వర్క్ చేస్తూ ఇంకో కంపెనీ కోడ్కు అసైన్ చేయకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్లో. అది మెయిన్ OF18లో చూసుకోవాలి. తర్వాత 10th వన్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OB45. సో ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఒక క్లయింట్ బిజినెస్లో ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఒక కస్టమర్కి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు, సో ఆ కస్టమర్ మన దగ్గర రెగ్యులర్గా స్టాక్ని పర్చేజ్ చేస్తున్నాడా లేదా, ఒకవేళ పర్చేజ్ చేస్తే ఎంత టైం లోపల అతను మనకు డబ్బులు పే చేస్తున్నాడు, అప్పుగా తీసుకుని వెళ్తాడు స్టాక్ మన దగ్గర, తీసుకున్న తర్వాత 1 weekలో ఇస్తున్నాడా డబ్బులు, 10 daysలో ఇస్తున్నాడా, అతను రెగ్యులర్ కస్టమరా కాదా, ఇవన్నీ మనం అనలైజేషన్ చేసి అతనికి ఒక లిమిట్ అనేది ఇస్తాం. 5 lakhs 10 lakhs 15 lakhs అనేది. సో అతను కొత్తగా వచ్చాడు, మనం 1 crore అతనికి ఇవ్వం కదా అప్పుగా స్టాక్ కానీ గుడ్స్ కానీ. సో అతను ఎవరు మన రెగ్యులర్గా ఇస్తాడో ఇవ్వడో ఆన్ టైంలో అనేది మనం ఫస్ట్ చూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకున్న తర్వాత ఓకే అతని యొక్క పొజిషన్ కూడా చెక్ చేయాలి మనం, అతని బిజినెస్ రేంజ్ ఏంటి, సో అతనికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు, అతని బిజినెస్ మోడల్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే అతనికి మనం క్రెడిట్ లిమిట్ ఇస్తాం. సో అతని గురించి మనం ఏం తెలియకుండా ఇచ్చేసి అప్పుగా అతను డబ్బు పే చేయకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అతని కెపాసిటీని బట్టి మనం లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కు అసైన్ చేయొచ్చు, నాట్ ఓన్లీ 1 కంపెనీ కోడ్. సో మన దగ్గర మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నా కూడా ఒకే క్రెడిట్ కంట్రోల్ ఏరియాను మిగతా వాటికి కూడా మనం అసైన్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేషన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, కంపెనీ కోడ్కి కంపల్సరీగా అసైన్ చేయాల్సి వస్తుంది. దాని టీ కోడ్ వచ్చేసి OB38. సో దాని టీ కోడ్ OB38 అనమాట, ఓకేనా. సో ఇవి మనకి రిమైనింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇప్పుడు వీటిని కూడా మనం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం దాంట్లో చూద్దాం, ఓకే. డన్. నేను SAP ఓపెన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, టీ కోడ్
fm_function. దీనికి కూడా నావిగేషన్ పాత్ ఉంది, సేమ్ అలాగనే వెళ్ళొచ్చు. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, ఈ విధంగా మనం క్రియేషన్ చేయాల్సి వస్తుంది. వ్యాలిడేటివ్ పీరియడ్ ఉంటుంది ఇక్కడ మనకి. ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ క్రియేషన్ చేయాలి, ఫంక్షనల్ ఏరియాని క్రియేషన్ చేసుకోవాలి, వ్యాలిడేటివ్ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేయాలి. చూద్దాం. సో నిన్న మీరు ఏ కంపెనీ అయితే క్రియేషన్ చేశారో దాంట్లోనే వెళ్ళి చేయాలి. మౌస్తో 2 times ప్రెస్ చేయండి వాటి మీద, లాగాన్, యూజర్ ఐడి ఇవ్వండి. ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చేసాం. కనపడుతుందా మా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఓకే సార్. యాట ఇప్పుడు చూడండి, మనకి డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా కదా, టీ కోడ్ fm_function. ఓకేనా, డైరెక్ట్గా దీనినే ఇవ్వచ్చు, లేదంటే మనము ఎస్సిపి నావిగేషన్ పాత్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకేనా, సో నేను డైరెక్ట్గా fm_function ఇస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నాను, Ctrl+C. మీరు రెండుగా నేర్చుకోవాలి. fm_function ఎంటర్ ఇస్తున్నాం. వచ్చేసిందా డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఇదే పేరుతోనే ఇవ్వకూడదు మనం, చాలామంది ఇదే పేర్లతో ఇచ్చి ఉంటారు. దాని పక్కన 1 2 ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, మీరు మ్యానుఫ్యాక్చరర్ అని పెట్టుకోండి, లేదంటే మ్యానుఫ్యాక్చర్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక నేను 8 ఇస్తున్నా, మ్యానుఫ్యాక్చర్ 8. ఇక్కడ ఉంది కదా క్రియేట్ ఫంక్షనల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా క్రియేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇచ్చుకున్నాం. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్. యా, వ్యాలిడేటివ్ పీరియడ్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ఇవ్వండి, ఫైనాన్షియల్ ఇయర్. వ్యాలిడేటివ్ 2, ఇది కూడా ఫైనాన్షియల్ ఎండ్ ఇవ్వండి. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? వ్యాలిడేటివ్ పీరియడ్ అంటే 1 April స్టార్ట్ అవుతుంది, 31st 3 ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో తర్వాత ఎక్స్పిరేషన్ డేట్ కూడా సేమ్ అదే ఇవ్వాలి, 31/3. ఓకే, సో రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు, సేవ్ చేయండి. దీనికి ఏం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రాదండి. ఓకేనా, ఫంక్షనల్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఒకవేళ ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి మీరు. సో ఫంక్షనల్ ఏరియాలో మన డిపార్ట్మెంట్స్ని క్రియేషన్ చేసినప్పుడు సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా లేదా అని అడుగుతారు, కాదు అని చెప్పాలి. చూడండి, ఇప్పుడు జస్ట్ ఏమైంది, ఇక్కడ సేవ్ అయింది. ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ బీన్ సేవ్డ్, సో నాట్ జనరేటెడ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో జస్ట్ సేవ్ అవుతుందండి, రిక్వెస్ట్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు అని చెప్పాలి. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇట్లా మన కంపెనీ రియల్ టైంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లేదంటే జస్ట్ సేల్స్ అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. జస్ట్ సేల్స్ అనే పెట్టుకోండి. మనలాగా చాలా మంది చేసుకుని ఉంటారు కాబట్టి మనం జస్ట్ ఏదైనా కొత్తగా యాడ్ చేద్దాం. క్రియేట్ ఫంక్షనల్ ఏరియా, ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, నేమ్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా కెనాట్ కంటైన్ స్పెసిఫైస్. కొంచెం తీసేద్దాం. సేల్స్ 5 అని ఇచ్చాను. ఓకే, ఇది కూడా _function. ఒకసారి ఈ విధంగా మనకి హ్యాంగ్ అయినట్టుగా కనబడుతూ వస్తుంటుంది. నెట్ అనేది మనకి స్పీడ్ ఉండాలి. సేవ్
ఫంక్షనల్ ఏరియా సేల్స్ 5 హ్యాస్ బీన్ సేవ్డ్. ఇలా మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్, ఓకేనా. సో 3 డిపార్ట్మెంట్స్ మనం క్రియేషన్ చేసాం ఫంక్షనల్ ఏరియాలో. ఓకే, సో డన్. నెక్స్ట్ ఏం చేయాలి? మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో దీనిని యూజ్ చేయొచ్చు, లేదంటే మనం SPRO దగ్గరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఏం చేయాలండి? నేను చెప్పాను కదా, బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? /n. వెరీ గుడ్, /n. ఏ రోజు ఆ రోజు టీ కోర్స్ గుర్తుంటారండి. ఓకే, SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఒకటే దాంట్లోనే ఉంటాయి అన్నీ. ఓకేనా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎక్కడుంది? ఇక్కడ మెయింటైన్ FM ఏరియా. FM అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సెలెక్ట్ చేయండి. ఈ టీ కోడ్ డైరెక్ట్గా ఇచ్చారనుకోండి, ఈ కోడ్ ఒక్కొక్కసారి OF01 అనేది వర్క్ అవ్వదు. డైరెక్ట్గా మనం మాన్యువల్ పాత్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా. సో చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఏరే వాలెట్ ఉన్నాయి కదా, వాటినే కాపీ చేసుకోవచ్చు. జస్ట్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. కాపీ యాస్, లేదంటే న్యూ ఎంట్రీ డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చుకుంటారు? మనం ఏమి ఇచ్చాం? లాట్ కదా, lot 1 అని ఇద్దాం. FM ఏరియా ఫర్, ఇది వచ్చేసి ఒకటి కడప ఇస్తున్నాను. INR కరెన్సీ మన ఇండియా INR. దీన్నే కాపీ చేస్తున్నా. డిపార్ట్మెంట్స్ కదా, అంటే ఏ లైక్ మనకి FM ఏరియా ఫర్ కడప అంటే కడప డిపార్ట్మెంట్, కడపకు సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలో ఎంత ఎక్స్పెన్స్ జరిగింది, అది ఏ కరెన్సీలో ఉంది, ఇండియాలో ఉందా లేదంటే వేరే కంట్రీలో ఉందా అనేది ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. ఒకటి కడప చేస్తున్నాను, ఇంకొకటి నెల్లూరు చేస్తున్నాను. అవే కదా మనం చేసింది నిన్న. ఓకే, ఇవేనా చేసింది నిన్న మనము? చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇది ఆల్రెడీ ఏరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని మార్చాలి మనం. lot 2 ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ 2. ఓకే, సేవ్. జనరేట్ అయిందా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? సో నువ్వు అడిగావు కదా గంగాధర్ రాలేదు అని, ఇలా జనరేట్ కానప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ కదా, ఇక్కడికి వెళ్ళి షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? మెయింటైన్ FM ఏరియా, అంతే. క్రియేట్ రిక్వెస్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇది రాకుండా ఉంది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ వెళ్ళు, క్రియేట్ రిక్వెస్ట్ చేయి, వస్తుంది. ఓకే సార్. హలో సార్. హలో, డేటా సేవ్డ్. హలో హలో, చెప్పు కదా సార్. అసలు అదే రాలేదు సార్. అది క్లిక్ చేసావా? క్రియేట్ రిక్వెస్ట్ చేసావా? లేదండి సార్, తను అడిగింది ఏంటంటే ఆ బాక్స్, ఆ డైలాగ్ బాక్స్ రాలేదు అని అంటున్నారు తనకి. ఒకసారి రీఫ్రెష్, ఒకసారి షట్ డౌన్ చేసి లేదంటే రిఫ్రెష్ చేసి మళ్ళీ ఆన్ చేయి, వస్తుంది. ఓకే 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 సార్. నెట్ స్లో ఉన్నా రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మనము మీరు ప్రతిసారి వేసేటప్పుడు మనకు అక్కడ కోడ్ వేసేటప్పుడు కింద మీరు రాస్తున్నారు కదా టెక్స్ట్ అనేది, షార్ట్ టెక్స్ట్ అనేది, FM ఏరియా అసైన్ కంపెనీ కోడ్ అని చెప్పి రాస్తున్నారు కదా. ఇంతకుముందు కూడా వేస్తారు డిఫరెంట్ కంపెనీ అని, క్రియేషన్ కంపెనీ కోడ్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్. అప్పుడు అది ప్రతిదానికి ఇట్లా రాయాల్సిందే సార్? అది అంటే ఒకటే రాయడానికి రాకుండా డిఫరెంట్ రాయాల్సిందేనా? అన్నిటికీ ఒకటే పెట్టచ్చు, మీకు తెలియడం కోసం ఫస్ట్. కాబట్టి ఒక కంపెనీ కోడ్కి అన్నీ ఇస్తున్నాను. ఓకేనా. మీరు అలవాటు అయిన తర్వాత ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్కి అన్నిటినీ అసైన్ చేయొచ్చు.
అది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చేశాను కదా, ఇవి రెండింటిని చూడాలంటే ఏం చేయాలి మనం? పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి ఏమి ఇవ్వాలి? లాట్ 1 ఇస్తే వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి, ఎఫ్ఎం ఏరియా ఫర్ కడప, ఎఫ్ఎం ఏరియా ఫర్ నెల్లూరు వచ్చేసాయా? పొజిషన్లోకి వెళ్ళి మీరు ఏమైతే చేస్తారో వాటిని చూడాలంటే అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ డెఫినేషన్ అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి మనం? అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, OF18 అట్లయినా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్లోకి వెళ్తున్నా. అసైన్మెంట్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, అసైన్మెంట్ అంటే ఏమని చెప్పానండి? అసైన్మెంట్ అంటే ఎక్కడ వెళ్ళాలి? అసైన్ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? పొజిషన్లోకి వెళ్ళి చేయవచ్చు. అంతే. అసైన్ అంటేనే ఏం లేదండి, పొజిషన్లోకి వెళ్ళాలి అంతే. అసైన్ అంటేనే పొజిషన్ అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. పొజిషన్, కంపెనీ కూడా ఏమి ఇచ్చాను? ఇక్కడ నిన్న కంపెనీ కూడా అంటే ఇది ఇవ్వాలి. లాట్ 1 ఇది ఇవ్వకూడదు, మెయిన్ కంపెనీ ఇవ్వకూడదు, LOTT1 అది ఇవ్వకూడదు, కంపెనీ కోడ్ ఇవ్వాలి. మనం ఏ కంపెనీ కోడ్ చేస్తున్నామో అది ఇవ్వాలి. అక్కడ డౌట్ వచ్చేసింది. అక్కడ చెప్పండి. మీరు స్టార్టింగ్ ఇప్పుడు ఎక్సెల్ తీశారు కదా సార్, ఇప్పుడు లాట్ 1 అని, లాట్ కంపెనీ కోడ్ లాట్ 1 అని, అవి రెండు అనేది మెయిన్ గ్రూప్, అది దాని కింద ఉన్న సబ్ గ్రూప్స్ కదా సార్. అది లాట్ 1 అని, లాట్ 2 అని పెట్టుకోవచ్చు కదా కంపెనీ కోడ్స్ ని. మనం చేసేటివన్నీ కూడా సబ్ కంపెనీ కోడ్స్ అన్నీ చేస్తాం మనం. అవన్నీ ఏ అండర్ కిందకి వస్తాయి? మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కిందకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ గ్రూప్ ఏదైతే ఉందో టాటా అనేది, దానికంటూ ఏం స్పెసిఫిక్గా ఏం ఉండదు కంపెనీ. దాని కింద సబ్ గ్రూప్స్ ఉంటాయి చూడండి, వాటికి కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకేనా? అది జస్ట్ హెడ్, అది అంతే. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది హెడ్. ఫస్ట్ లో మనం చేసేది ఫస్ట్ హెడ్ అంతే. అంటే సార్ ఇప్పుడు మన లాట్ 1 మీరు పెట్టారు కదా, దాని కింద లాట్ 1 అని కంపెనీ కోడ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో టెక్స్టైల్స్ అనుకోండి, లాట్ 1 టెక్స్టైల్స్ అని, తర్వాత ఇంకోటి లాట్ 2 వచ్చి ఫ్యాబ్రిక్స్ అనుకోండి, మళ్ళీ ఇంకో పేరు పెట్టేసాం అనుకోండి, అప్పుడు డిఫరెంట్ కోడ్స్ అయిపోతాయి, డిఫరెంట్ కంపెనీస్ అయిపోతాయి అండర్ లాట్ 1 కంపెనీ. అది ఎగ్జాక్ట్లీ. కంపెనీ కోడ్స్ 100 క్రియేషన్ చేసుకోండి, బట్ మెయిన్ కంపెనీ ఏది అసైన్ చేయాలి? హెడ్ ఆఫ్ ది కంపెనీ లాట్ 1 చేయాలి. ఇదే అన్నిటికీ చేయాలి. కంపెనీ కోడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏం చేయాలి? ఇదే చేయాలి, LOTT1. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ లాట్ 1 ఉంది, దాని పక్కన ఇంకోటి ఇస్తా, కంపెనీ లాట్ 2, మళ్ళీ కంపెనీ లాట్ 3. వీటన్నిటికీ కూడా ఏది అసైన్ చేయాలి? కంపెనీ అంటే ఇదే అసైన్ చేయాలి. ఈ LOTT1 కింద ఉండే 100 కంపెనీస్ ఏవైనా కానీ మెయిన్ కంపెనీ కోడ్కి దీనికి అసైన్ చేయాలి. దీనికి అసైన్ చేస్తేనే కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుస్తుంది. ఓకేనా? సో అది ఇప్పుడు చూడండి, వచ్చిందా? లాట్ 1 కంపెనీ కోడ్ ఇస్తానే వచ్చేసిందా? లాట్ PVT అని. ఇప్పుడు ఏం చేయాలి? ఆ FM ఏరియాస్ ఏవైతే మనం క్రియేషన్ చేసామో దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? లాట్ 1 ఇచ్చాను కదా, 2 క్రియేషన్ చేశాను, బట్ కానీ ఇక్కడ ఎన్ని వచ్చాయండి? ఇక్కడ 1 వచ్చింది, 2 రాలేదే. ఏ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ కడప ఒకటి ఇచ్చాను, నెల్లూరు ఒకటి ఇచ్చాను. సో ఇప్పుడు మీరు కడప ఇస్తున్నారు, నెక్స్ట్ టైం నెల్లూరుది కూడా కావాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? కడప తీసేసి నెల్లూరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైంది లాజిక్? వచ్చిందా కడప? ఓకే, లాట్ 1 తీసేస్తున్నా, 2 ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. వచ్చిందా నెల్లూరు? ఎంటర్. నెల్లూరు మారిపోయిందా? ఈ విధంగా అసైనింగ్ చేయాల్సి వస్తుంది. 2 ఒకటేసారి అసైన్ చేయలేమండి, గుర్తుపెట్టుకోవాలి. అది సేవ్ చేసినప్పుడు డిఫరెన్స్ చూపిస్తుంది కదా సార్? అది ఎందుకు చూపిస్తుంది అంటే ఫస్ట్ కడప చేసి సేవ్ చేస్తాము. అవును, నెక్స్ట్ టైం మళ్ళీ అది మార్చాలన్నప్పుడు ఇది మార్చుకోవాలి, మార్చుకొని సేవ్ చేయాలి. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మళ్ళీ దానికి డిఫరెంట్ వస్తుందా? అవును, జనరేట్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నిటికీ జనరేట్ అవుతాయి. కడపకి ఒకటి అవుతుంది, మీరు చెప్పే నెల్లూరుకి ఒకటి అవుతుంది. ఎస్, వెరీ గుడ్ అండి, సూపర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఇలాగే రావాల్సిన డౌట్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. జనరేట్ అవుతాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అవుతుందా అవ్వదా అనేది కూడా ట్రై చేసి తప్పు లేదు. ఓకేనా? సూపర్. ఇలాగే అడగాలి. ఇలాగే రకరకాల డౌట్స్తో మీరు కూడా ట్రై చేయాలి. ఇప్పుడు సార్ చెప్పాడు, అవుతుందా కాదా, అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం ఒకసారి. చేయండి, తప్పేముంది. ఓకే, కాలేదా అయిందని తెలుస్తుంది క్లారిటీగా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మీరు చేసిన రిక్వెస్ట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, నిన్న మనం చేసాం కదా, మీ దగ్గర చూడండి 88, 90, 92, 94, 96, 98, 08, 10 ఇవన్నీ కొత్తగా జనరేట్ అవుతూనే వస్తాయి. వీటన్నిటిని ఒకటే డిఫైన్ కంపెనీ కోడ్ ఉంది కదా, దీంట్లోనే అసైన్ చేయొచ్చు అన్నిటిని. ఓకేనా? అది ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఫస్ట్ మీకు తెలియడం కోసం అన్ని ఇస్తున్నా. అక్కడ మీరు పక్కన ఇచ్చారు కదా సార్, అది Hmm. కస్టమైజ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో పక్కన ఇచ్చారు కదా, నేమ్స్ వచ్చాయి కదా, ఇది డిఫరెంట్ గా వచ్చాయి కదండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అవును, ఇప్పుడు మేము వేరే పెట్టామంటే మాకు కూడా అలానే డిఫరెంట్ చూపిస్తుందా? అన్ని అలాగే వస్తుంది. ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదా, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ కని ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ఒకటే ఇవ్వచ్చు. ఆ ఒకటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్నే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ పంపించచ్చు. ఇలా ఎన్ నెంబర్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? యా, నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, చూడండి, ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియాను ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు అని ఇచ్చాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. అసైన్మెంట్ క్లిక్ చేసి డెఫినేషన్లోకి వెళ్తున్నా. డెఫినేషన్లో ఇక్కడ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి జస్ట్ ఓపెన్ చేసి చూస్తాం. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా 4 డిజిట్స్తో ఇచ్చారు. కరెన్సీ ఐఎన్ఆర్. ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో 9 9s ఇవ్వచ్చు. అంటే 9 9s అంటే సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. లేదంటే 10 lakhs, 5 lakhs, 15 lakhs అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బ్యాక్ న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లాట్ 1 అని ఇస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఇక్కడ కరెన్సీ ఐఎన్ఆర్, తర్వాత క్రెడిట్ లిమిట్ 9 9s ఇస్తున్నా. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. బ్యాక్. ఇప్పుడు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేయాలి? అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. యా, డన్. టీ కోడ్ వచ్చేసి ఓబీ 38 అయినా వెళ్ళొచ్చు, లేదంటే అసైన్మెంట్ లాగైనా వెళ్ళొచ్చు, మామూలుగా మాన్యువల్ పాత్ ద్వారా. బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్ సెలెక్ట్ చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. అసైన్మెంట్ ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇప్పుడు ఇలా ఎందుకు వస్తుంది తెలుసా? ఇలా ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నామా, మనకులాగే చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ డేటా అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, SM12లోకి వెళ్ళి ఆ లాక్ అయిన డేటాని డిలీట్ చేసి అప్పుడు రావాలి. ఓకేనా? ఇది రాసుకోండి మీరు, SM12. మీకు కూడా సమ్ టైమ్స్ వస్తుంది. SM12. SM12 అండి, డేటా లాక్ అవుతుంది. యూజర్ నేమ్ మీది ఉంటుంది ఇక్కడ, అది తీసేయండి. తీసేసి లిస్ట్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఎవరో ప్రాక్టీస్ చేస్తున్నారు సర్వర్లో. సో అందుకోసం సమ్ టైమ్స్ మనది లాక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్లయింట్ పక్కన చిన్న డాట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డిలీట్ చేసేయండి. ఇక్కడ వాళ్ళు కూడా, ఇప్పుడు మనం చేసేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, అందుకోసమే ఎర్రర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి డిలీట్ చేయాలి మనం. ఓకే, డిలీట్ అయిపోయిందా? ఒకసారి రిఫ్రెష్ చేయండి. SM12 రాసుకోండి ఇక్కడ.
SM12 SN SPRO SAP reference image enterprise structure assignment financial accounting assign company code to credit control area position company code lot 1 సో ఇక్కడ ఏమి ఇవ్వాలి క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఇప్పుడు క్రియేషన్ చేసాం కదా lot 1 ఇలా ప్రతిదీ కూడా రాసుకోండి పక్కన లేకపోతే గుర్తుండదు ఆ lot 1 అని ఇవ్వాలి ఇక్కడ అసైన్ చేస్తున్నాం సేవ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ సేవ్ డేటా వాస్ సేవ్డ్ ఓకే అండి ఈ విధంగా మనం కాన్ఫిగరేషన్స్ అనేది టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది దీన్నే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం ఓకే ఇప్పుడు ఈ టీ కోడ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మాన్యువల్ పాత్ ద్వారా కూడా చేసాం కదా అదేవిధంగా టీ కోడ్స్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి FM__ ఫంక్షన్ ఇస్తూనే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది జస్ట్ చూపిస్తాను వచ్చేసిందా డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా ప్లేసెస్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి అప్పుడు దాంట్లో కూడా ఏంది మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలోకి వెళ్ళాలి OF01 అప్పుడు ఏం చేయాలి చెప్పండి /n వెరీ గుడ్ OF01 ఎంటర్ 01 సార్ యా వచ్చేసామా డైరెక్ట్గా చూడండి ఈ టీ కోడ్ యూజ్ చేసింటే మనకి ఇక్కడ న్యూ ఎంట్రీస్ అని రాలేదు ఈ టీ కోడ్ వర్క్ అవుతుంది కానీ చూసుకునే వరకు మాత్రమే వర్క్ అవుతుంది సో న్యూ ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి ఈ టీ కోడ్ వరకు మాన్యువల్గా వెళ్ళి చేసుకోవాలి FM ఏరియాని సో టీ కోడ్ యూజ్ చేస్తే ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనేది జనరేట్ అవ్వలేదు సో ఓన్లీ పొజిషన్ చూసుకోవడానికి మాత్రమే చూపించింది ఓకే మాన్యువల్గా వెళ్ళాలి ఈ టీ కోడ్ ఒక్కటి మాత్రమే ఇలా కొన్ని ఎర్రర్స్ కూడా ఉంటాయి గమనించుకోవాలి మీరు తర్వాత ఇప్పుడు ఆ స్క్రీన్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా స్క్రీన్ నుంచి అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా స్క్రీన్లోకి వెళ్ళాలి టీ కోడ్ ఏంటి OF18 సో అప్పుడు ఇదే ప్లేస్ నుంచి మనం ఏం చేయాలి /n OF18 ఎంటర్ చూడండి మళ్ళీ లాక్ పడింది అంటే అర్థం ఏంటి ఎవరో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు సో వచ్చిందా అసైన్ కంపెనీ కోడ్ టు FM ఏరియా వచ్చిందా సో ఇప్పుడు చూడండి SM12లోకి వెళ్ళి /n SM12 మనకు లాగా ఎవడో ప్రాక్టీస్ చేస్తున్నాడు సేమ్ ప్లేస్లో చూడండి మళ్ళీ ఎర్రర్స్ వచ్చాయి Ctrl A ఇచ్చినా సెలెక్ట్ అవుతాయి మొత్తం Ctrl A సో ఎవరో అరిబా అంట ప్రాక్టీస్ చేస్తున్నాడు అరిబా యూజర్ నేమ్ వానికి కూడా ఎర్రర్ వస్తుంటుంది వాడు కూడా సేమ్ మనలాగానే చేసుకుంటుంటాడు చూడండి మళ్ళీ జనరేట్ అయింది మళ్ళీ డిలీట్ చేయాలి రిఫ్రెష్ ఇలా నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 /n OB45 ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మెయిన్ యాక్సెస్లో ఉన్నాం కాబట్టి అవసరం లేదు OB45 వచ్చేసామా డైరెక్ట్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి డన్ నెక్స్ట్ ఏముంది OB38 ఇదే ప్లేస్ నుంచి మారుతున్నాను /n OB38 వచ్చేసామా డన్ సో ఈ విధంగా మనం టీ కోడ్స్ కూడా యూజ్ చేయొచ్చు సార్ టీ కోడ్స్ని చూడాలి అంటే ఎలా సార్ అనేది మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు SPROలోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్లోకి వస్తున్నాను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇప్పుడు వీటికి ఈ పక్కనే టీ కోడ్స్ రావాలి సార్
అది ఎక్కడుంది ఆప్షన్ అనేది మనకు తెలియాలి. అంటే చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ ఇస్తే వీటికి సంబంధించిన టోటల్ అన్నిటికీ టీ కోడ్స్ అనేది వచ్చేస్తాయి. వెరీ గుడ్ అండి పుష్ప గారు. వచ్చాయి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇవంతా కాదు, లాస్ట్లో ఉన్నాయి కదా 4 డిజిట్స్, అవి మాత్రమే. OX15, OB45, OX02, OX03, OKBD, ఇది పాతది, వర్క్ అవ్వదు. సో OCC1, OF01, సో KE51. ఇప్పుడు ఇది అయిపోయిందా? అసైన్మెంట్లోకి రండి. అసైన్మెంట్లో కూడా సేమ్ OS16, OB38, OB-B6, OF18, ఇలా అన్నిటికి కూడా టీ కోడ్స్ జనరేట్ అవుతాయి. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ. మళ్ళీ ఇది క్లిక్ చేసామనుకో, ఓకే, ఈ విధంగా. మళ్ళీ బ్యాక్ రావాలంటే /n. ఓకేనా? సో ఈ విధంగా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్గా నిన్నటి క్లాస్లో 2 పార్ట్స్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే మళ్ళీ కొత్త కంపెనీ కోడ్ క్రియేషన్ చేయండి. కంపెనీ ఇదే పెట్టండి, కంపెనీ లాట్ కానీ మీకు నచ్చిన కంపెనీ పెట్టుకోండి, బట్ కంపెనీ కోడ్ ఒక్కటి మార్చండి అంతే. ఇప్పుడు lot 1 అని పెట్టాను, గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాంట్లో lot 1 నేను ఒకటి క్రియేషన్ చేశాను. మళ్ళీ కొత్తది చేయాల్సిన అవసరం లేదు, మెయిన్ కంపెనీ. దీంట్లోనే జస్ట్ కంపెనీ కోడ్స్ మాత్రం 2 లేదా 3 క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు lot 1 అనేది ఒక కంపెనీ కోడ్, అది ఇంతవరకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం చేసేసారు, అది సపరేట్. ఇంకా మళ్ళీ lot 2, ఇదే కంపెనీలోనే lot 2, అది సపరేట్ కంపెనీ కోడ్. lot 3 మళ్ళీ సపరేట్ కంపెనీ కోడ్. ఈ lot 2, lot 3 అన్నిటికీ మళ్ళీ ఇవన్నీ చేయాలి. ఇది అవసరం లేదు పైది, మిగతా అన్నీ చేయాలి. lot 2కి చేయాలి, lot 3కి చేయాలి. 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీలకు ఇవన్నీ మళ్ళీ చేయాలి. ఇది మాత్రం అన్నిటికీ ఒకటే. lot 1కి ఇదే, lot 2కి ఇదే, lot 3కి ఇదే, lot 4, lot 5, lot 100 కంపెనీ కోడ్లకు మెయిన్ కంపెనీ కోడ్ ఇదే. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? సార్ అది ఫంక్షన్ ఒకసారి చెప్పండి సార్, అది ఒకసారి. ఇది ఫంక్షనల్సా? ఫంక్షనల్ ఏరియా ఏం లేదండి, ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్లో మనకు ఏ ఆర్గనైజేషన్ అయినా, ప్రపంచంలో ఎలాంటి బిజినెస్ అయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, HR డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇవి లేకుండా, ఈ డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ కానీ ఉండదు. సో వాటినే మనం క్రియేషన్ చేసుకుంటాం. వాటిని క్రియేషన్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకుంటాం. ఓకేనా? సో అదే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదండి. సార్ మేము ఒకే ప్లేస్లో ఉండి ఇంటర్ఫేస్ ఒకే ఇంటర్ఫేస్లో ఉండేసి మీరు ప్రొడక్షన్ చేంజ్ అవుతూ వచ్చారు కదా, అక్కడ యారో మార్క్ ఐకాన్ని క్లిక్ చేసి చేసేసారా సార్ అక్కడ? ఇప్పుడు ఒకటి సేవ్ చేశారు కదా, సేవ్ చేసిన తర్వాత అది తీసేసేయండి, బ్యాక్ తీసేసేసి దాంట్లో పేరు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా కొత్తది వచ్చేస్తుంది. ఓకేనా? ప్రాబ్లం లేదు. ఇప్పుడు TAL1 మ్యానుఫ్యాక్చరింగ్ అని సేవ్ చేసేసారు, ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, కర్సర్ అక్కడ పెట్టి _, అంతా ఇచ్చేయండి, మొత్తం తీసేయండి. తీసేసి సేల్స్ అని పెట్టి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అది పాతది వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా ఇక్కడ వచ్చేస్తుంది, మార్చేయచ్చు. ఓకే ఓకే, డన్. మా రిమైనింగ్ వాళ్ళు, మా స్వాతి, పుష్ప గారు, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్ కదా? యా, గంగాధర్, ప్రేమ్, ఎనీ డౌట్స్? సార్ డౌట్స్ ఏం లేవు సార్. క్లియర్ కదా? అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతుంది సార్. ఓకే, డన్. ఓకే, సో వీలైతే ఒక కంపెనీ కోడ్ చేసి ఉంటారు కదా, మళ్ళీ కొత్త కంపెనీ కోడ్ చేసి మళ్ళీ చేసుకుంటారండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మన కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 10 కంపెనీ కోడ్లు చేస్తే సబ్జెక్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ నాకులాగా మీరు కూడా
చెప్పగలుగుతారు. అంతే, ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి ఏసీపీ. నేర్చుకోవాలని తపన ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఎక్కువ చేసేస్తే వచ్చేస్తుంది. ఏం లేదు, గట్టిగా ఒక 2 months కూర్చుంటే అయిపోయాయి. 2 months ఆర్ 3 months గట్టిగా కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 or 4 కంపెనీ కోర్స్ చేస్తే ఎనఫ్. 3 months లోపల జాబ్ కొట్టేయచ్చు, 100% సాఫ్ట్వేర్లో ఉండొచ్చు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? యా, సార్ నేను ఒక Back guys. క్రియేట్ చేశాను. ఓకే. సెండ్ చేశాను. ఓకే, ప్రాబ్లం ఏమొచ్చింది? ఏం రాలేదు సార్, చేశాను మొత్తం. చేశారా? ఓకే, సూపర్ సూపర్ స్వాతి గారు, డన్. అంతే.